హే హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకండి. ఒక ఊళ్ళో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారి స్నేహం చూసి ఊళ్ళో వాళ్ళందరూ ఎంతో సంతోషించేవారు. రోజులు గడిచే కొద్దివాళ్ల స్నేహం బలపడి వారి కుటుంబాలు కూడా కలసిమెలసి ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు. అదే ఊళ్ళో సాయి అనే యువకుడు ఉండేవాడు. సాయి కూడా రాము, సోములతో చిన్నప్పటినుండి కలిసి చదువుకునేవాడు. కాని అతనికి ఈర్ష్య, ద్వేషం కారణంగా ఎవరు సాయితో తిరిగేవారు కాదు. వాళ్ల స్నేహం చూసి కుళ్ళుతో ఎలాగైనా విడగొట్టాలి అని అవకాశం కోసం చూసేవాడు. కొన్ని రోజులకు సోము పనిమీద 4 రోజులు ఊరు వెళ్తాడు. అదే టైంలో రాముకి పెళ్లి సంబంధం వస్తుంది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఎంగేజ్మెంట్కి డేట్ ఓకే చేస్తారు. 2 రోజుల తర్వాత రాముకి ఒక ఫోన్ వస్తుంది. ఎవరు అని చూస్తే అటునుండి ఒక అమ్మాయి రాముని కలిసి ఒక విషయానికి మాట్లాడాలి అని ఒక హోటల్కి రమ్మని చెప్తుంది. రాము వెళ్లి చూస్తే ఆ అమ్మాయి తనతో పెళ్లి కాబోయే అమ్మాయి. రాముని చూడగానే బోరున ఏడుస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను అని చెబుతుంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి అని చెబుతుంది. రాము సరే అని ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పెళ్లి క్యాన్సెల్ చేస్తాడు. అమ్మాయి వాళ్ల బంధువులు బాగా తిట్టడంతో రాము ఫ్యామిలీ చాలా బాధపడి ఈ విషయానికి సోముకి చెప్పొద్దు అని రాము చెప్తాడు. ఈలోగా సోము రిటర్న్ వస్తాడు. ఒకరోజు ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. అక్కడ రాముకి సోము ఒక విషయానికి చెప్పాలి అని పక్కనే ఉన్న అమ్మాయిని పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయిని చూసి రాము ఒక్కసారిగా షాక్ అవుతాడు. వచ్చిన అమ్మాయి తనతో పెళ్లి క్యాన్సెల్ అయిన అమ్మాయి. సోము అమ్మాయిని చూపిస్తూ తనని లవ్ చేస్తున్నాను, ఇంట్లో చెప్పి నువ్వే పెళ్లికి ఒప్పించాలి అని అంటాడు. రాము, సోముకి సరే అని చెప్పి ఇంటికి వెళ్తారు. అందరినీ పిలిచి సోము విషయానికి గురించి చెప్పి ఒప్పిస్తాడు. అమ్మాయి వాళ్లని రమ్మని చెప్తారు. తీరా చూస్తే వచ్చింది రాముతో పెళ్లి క్యాన్సెల్ అయిన అమ్మాయి. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వెంటనే రాము వచ్చి విషయాన్ని డైవర్ట్ చేయడంతో వాళ్లు తేరుకుంటారు. ఇక పెళ్లి విషయాలు మాట్లాడుకుని డేట్ ఫిక్స్ చేస్తారు. కాని అక్కడికి వచ్చిన సాయి ఇదంతా గమనించి ఇదే సరైన సమయం వీళ్ల స్నేహం చెడగొట్టడానికి అని సోముకి రాము గురించి చెడుగా చెప్పడం మొదలుపెడతాడు. ఆ అమ్మాయికి గతంలో రాముతో పెళ్లి ఫిక్స్ అయింది. కాని ఏమైందో తెలియదు, సడన్ గా రాము పెళ్లి క్యాన్సెల్ చేశాడు అని సాయి సోముకి చెప్తాడు. కాని సోము నమ్మడు. పెళ్లి సమయం దగ్గర పడే కొద్ది సాయి సోముకి ఇంకా రాము మీద చెడుగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో రాముకి సోముకి మధ్య దూరం పెరుగుతుంది. సోము ఉండబట్టలేక అమ్మాయిని రాము గురించి అడుగుతాడు. సోము అలా అడగడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగి పెళ్లి క్యాన్సెల్ అయ్యేదాకా వెళ్తుంది. విషయానికి తెలుసుకున్న రాము సోముని, అమ్మాయిని పిలిచి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని ఎవరు వినరు. రాముతో సోముకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇంతలో సాయి అక్కడికి వచ్చి సోముకి సపోర్ట్ చేసి రాముని అవమానిస్తారు. దానితో వారి స్నేహబంధం తెగిపోతుంది. రాము తన ఫ్యామిలీని తీసుకుని ఎటో వెళ్ళిపోతాడు. రాము, సోము స్నేహం తెగిపోవడానికి కారణం అయిన సాయి చాలా సంతోషిస్తాడు. రాము వెళ్ళిపోవడంతో సోము చెడు వ్యసనాలకు బానిసై ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటాడు. కొన్ని రోజులకు సోము లవ్ చేసిన అమ్మాయితో మళ్లీ కలుస్తాడు. సోము పరిస్థితి చూసి తనను ఎలాగైనా మళ్లీ రాముతో తనని కలపాలని రాము కోసం వెతుకుతుంది. అదే సమయంలో రాము, సోము విడిపోవడానికి కారణం కూడా తెలుస్తుంది. ఈ విషయానికి సోముకి చెప్పడంతో సోము కోపంతో సాయిని చితకబాదాడు. జరిగిన విషయంలో తన తప్పు తెలుసుకుని రాము కోసం వెతుకుతాడు సోము. చాలా రోజుల తరువాత రాము ఆచూకీ తెలుస్తుంది. రాము దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరి తిరిగి రమ్మని రాముని కోరుతాడు. మొదట రాము ఒప్పుకోకున్న సోము బాధను చూసి ఒప్పుకుంటాడు. మళ్లీ వాళ్ల స్నేహం బలపడి అందరూ కలుస్తారు. సోము తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాము కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు ఫ్యామిలీలు కలిసి మెలసి జీవిస్తారు. సాయి తను చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరి తన పద్ధతి మార్చుకొని మంచిగా మారుతాడు. ముగింపు. నీతి: ఇతరులను చూసి ఈర్ష్య పడకుండా అందరితో నిజాయితీగా ఉంటే నలుగురు మనతో ఉంటారు. కలసి ఉంటే కలదు సుఖం. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.